రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. ముఖ్యంగా ఏజెన్సీ జిల్లాల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా ప్రభావం చూపుతుంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ చెప్పండి, ఇప్పుడు చలి తీవ్రత అనేది రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి? సింగిల్ డిజిట్కి వచ్చాయి ఉష్ణోగ్రతలు? ప్రస్తుతం గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి శీతాకాల గాలుల వల్ల అలాగే చలి కూడా కొంచెం అధికంగా ఉండడం వల్ల ఈ యొక్క ఉత్తర తెలంగాణలో కొంచెం సాధారణం కంటే కొంచెం 4 నుంచి 5 డిగ్రీలు అనేవి కూడా తగ్గాయి. సో దాన్ని అదుపులో అంచనా వేస్తూ కూడా నిన్న ఈరోజు కూడా ఈ యొక్క హెచ్చరికలు అనేవి, ఈ చలి యొక్క హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. క్రమేపీ ఈ రోజు నుంచి రేపటి నుంచి క్రమేపీ మళ్ళీ సాధారణ స్థితి మళ్ళీ గ్రాడ్యువల్గా కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉష్ణోగ్రతలు ఏ జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి, ఏ జిల్లాలో కనిష్టంగా నమోదవుతుంది? జిల్లాలో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే కనిష్టంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే 8.7 వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యాయి. ఈ ఆదిలాబాద్ జిల్లా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా కనిష్టంగా ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు మినహా రేపటి నుంచి క్రమేపీ సాధారణ స్థాయి నుంచి నార్మల్గా కూడా వచ్చే అవకాశాలు, నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ జిల్లాలకు చూసుకున్నట్లయితే సాధారణ స్థాయిలోనే ఉన్నాయి. 1-2 డిగ్రీలు డ్రాప్ కనిపించినప్పటికీ కూడా ప్రస్తుతం సాధారణ స్థాయిలోనే ఈ యొక్క ఉష్ణోగ్రతలు అనేవి ఉన్నాయి. నిన్న చూసుకున్నట్లయితే హైదరాబాద్ 16 డిగ్రీల వరకు ఉన్నది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే 17 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సైక్లోన్ ఎఫెక్ట్ ఏమైనా తెలంగాణ మీద ఉంటుందా? ఏ విధంగా ఉంటుంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో ప్రస్తుతం ఇది ఉత్తర అలాగే వాయువ దిశగా కదులుతూ ఇది మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది బలపడినప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మహాబలేశ్వర్ ఇంకా చూసుకున్నట్లయితే కడైకనాల్ అలాగే పుదుచ్చేరి తీర ప్రాంతంలో ఇది తీరాన్ని దాకే రేపు మధ్యాహ్నంకి తీరాన్ని దాకే అవకాశం అవుతుంది. తీరాన్ని దాకేటప్పుడు ఈదుడుగాలు గంటకు 80 నుంచి 90 వరకు కూడా ఉండే అవకాశం అవుతుంది. ప్రస్తుతం 70 నుంచి 80 మధ్యలో ఈ యొక్క ఈదుడుగాలు అనేవి వీచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ప్రస్తుతం ఏవైతే డ్రాప్ కనిష్ట ఉష్ణోగ్రతల్లో నెలకొల్పబడినటువంటి యొక్క ఉష్ణోగ్రతలు అనేవి డ్రాప్ ఉందో అది సాధారణ స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 1-2 డిగ్రీలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉంది? ఏమైనా మార్పులు గుట్లేమినాయి? గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మనకున్న క్లైమటాలజికల్ సమాచారం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం సాధారణ స్థితిలోనే చలి తీవ్రత ఉండే అవకాశం అయితే ఉందనేసి మనకి అంచనాలు అయితే ఉన్నాయి. బట్ ప్రస్తుతం నవంబర్ మంత్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణం కంటే కొంచెం స్వల్పంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణలో స్వల్పంగా ఈ యొక్క టెంపరేచర్స్ డ్రాప్ అనేది కనిపించింది. ఈవెన్ ఈ యొక్క చలిగాలి తీవ్రతను బట్టి కూడా హెచ్చరికలు కూడా గత 2 రోజుల నుంచి జారీ చేయడం జరుగుతుంది. క్రమేపీ రానున్న రోజుల్లో రేపు ఎల్లుండి కూడా క్రమేపీ సాధారణ స్థాయిలో కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు. ఇప్పటి వరకు ఎక్కడైనా మంచు ప్రభావం మనకు కనిపిస్తుందా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే పొగతో కూడినటువంటి పొగమంచు లాంటి వాతావరణం అయితే నగర శివార్లలో మనకి కనిపిస్తుంది. పటాన్ చెరువు ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా కొంచెం పొగతో కూడినటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా తీవ్ర పొగమంచు అనేది ఎక్కడ కూడా ప్రస్తుతం అయితే కొనసాగలేదు. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో కనుక చూసుకున్నట్లయితే అల్పంగా చూసుకున్నట్లయితే 8.7 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి ఈ రోజు వరకు కూడా నమోదయ్యాయి. రేపటి నుంచి క్రమేపీ సాధారణ స్థితికి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్కడైతే చలి తీవ్రత ఎక్కువ ఉందో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వృద్ధులు కానీ పిల్లలు కానీ మార్నింగ్ యాక్టివిటీస్ వాకింగ్ కానీ ఈ యొక్క చలిలో వాక్ చేయడం కానీ అలాగే మనకి చేసే అవుట్డోర్ యాక్టివిటీస్ కూడా తగ్గించాలనేసి, అలాగే ఉన్నితో కూడినటువంటి దుస్తులు కానీ ఇంకా ముదురు రంగు దుస్తులు కూడా వేసుకోవాలని, ఇంకా చూసుకున్నట్లయితే తలను ఎప్పటికప్పుడు కప్పుకుంటూ చలిలో నడిచేటప్పుడు కానీ బయటకి ఏదైనా పని ఉండి బయటకు వచ్చినప్పుడు కూడా తలను కప్పుకోవడం, ఈవెన్ మన శరీరం ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయో ఆ టైంలో గోరువెచ్చని నీళ్ళు కానీ గోరువెచ్చని ఆహారం కానీ తీసుకోవాలని, ఈవెన్
పగటిపూట ప్రయాణాలు ముఖ్యంగా 2 వీలర్స్ మీద ఎవరైతే సుదీర్ఘంగా ప్రయాణం చేస్తారో వాళ్ళు కూడా పగటిపూట ఎప్పుడైతే చలి తీవ్రత ఎక్కువ ఉంటుందో ఆ టైంలో పగటిపూట ప్రయాణాలు ఈవెన్ సాయంత్రం కూడా ఎక్కువ ప్రయాణాలు అనేవి చేయకూడదు. ఈవెన్ ప్రయాణం చేసినప్పటికీ కూడా తల అంతా కప్పుకొని ముదురు రంగు దుస్తులు లేదంటే ఉన్నితో కూడినటువంటి దుస్తులు ధరించాలని సూచించడం జరిగింది. సో క్రమేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనేవి కనిష్ట స్థాయికి వచ్చాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ 8 డిగ్రీలకే ఉష్ణోగ్రతలు అనేవి చేరాయి. రానున్న రోజుల్లో కూడా ఇంకా ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉంది. ఇంకోవైపు సైక్లోన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఏ మేరకు లేదని ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, ముసలి వారు కావచ్చు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఒకవైపు వాతావరణ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.